పెరుమాళపాడులోని పురాతన శ్రీ నాగేశ్వర స్వామి శివాలయాన్ని అత్యంత వైభవంగా చరిత్రలో నిలిచేలా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి ఆనం పెరుమాళపాడులో ఎంపీపీ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గ్రామంలో చారిత్రక పురాతన ఆలయమైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రామస్తులు అందరి ఆమోదం మేరకు పెన్నా నదికి సమీపంలో నూతన ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా గుర్తించామని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. అత్యంత పురాతనమైన ఆలయం కావడంతో దేవాదాయ శాఖ పురావస్తు శాఖ అధికారులతో చర్చించి సిద్ధాంతపరమైన ఆగమ శాస్త్రం ప్రకారం నూతన ఆలయ నిర్మాణానికి 1.50 కోట్ల రూపాయలతో ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా అవసరమైన నిధులను కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పూర్వీకులు వారసత్వంగా అందించిన ఈ పురాతన ఆలయాన్ని భక్తుల మనోభావాలకు అనుగుణంగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామని ఆనం పునరుద్ఘాటించారు. అన్ని విధాలా కూడా పెరుమాళపాడు గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం పెరుమాళపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి పెద్దలు తల్లి నరసమ్మ గారు, గ్రామ పెద్దలకు, మండల నాయకులకు, కూటమి నాయకులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పెరుమాళపాడు గ్రామం పెన్నా నది తీరాన ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకం మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటినీ అమలు చేయడంలో గ్రామ పెద్దలు అందరూ సహకరించుకొని వెంటనే పనులు చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ సీసీ రోడ్స్ పెరుమాళపాడులో ఒక రోడ్డుకి 5 లక్షలు, మరొక రోడ్డు బిట్ 1కి 5 లక్షలు, బిట్ 2కు 5 లక్షలు, బిట్ 3కి 5 లక్షలు, ఈ విధంగా 20 లక్షల రూపాయలు విడతల వారీగా ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ సీసీ రోడ్స్ మంచాల పెంచలేయ ఇంటి దగ్గర నుంచి మారెళ్ళ పెంచలేయ ఇంటి వరకు 7.5 లక్షలు. అలాగే సీసీ రోడ్స్ మెయిన్ రోడ్డు నుంచి ధనం ఇన్కంప్లీట్ బిల్డింగ్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్కి 22 లక్షలు. కాంపౌండ్ వాల్ ఎంపీయూపీ స్కూల్ 5 లక్షలు. కాంపౌండ్ వాల్ ఫర్ ఎంపీయూపీ స్కూల్ ఈస్ట్ సైడ్ బిట్ 2 5 లక్షలు. మొత్తం 67 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మరి పెరుమాళపాడుకి పెన్నారు బ్రిడ్జి ఏదైతే ఆత్మకూరు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పెన్నా బ్రిడ్జ్ ఉందో అక్కడి నుంచి ఇక్కడి వరకు గతంలోనే సీసీ రోడ్డు మంజూరు చేసుకొని వేయడం జరిగింది. ఇప్పుడు మామిడూరు గొల్లపల్లి రోడ్లో నుంచి ఈ రోడ్డు వరకు బ్రిడ్జి వరకు కూడా పూర్తి స్థాయి రోడ్డు 4 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. త్వరలోనే ఆ పని కూడా ఇక్కడ మొదలుపెట్టడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాగేశ్వర స్వామి యొక్క ఆలయం గతంలో గ్రామంలో ఉండేది. ఇప్పుడు ఆ గ్రామం పెన్నా నది పరివాహకంలో గ్రామం ఎత్తికట్టుకోవడం, ఉన్నటువంటి ఆలయం ఆ ఇసుక తుఫాన్లో అది పూడిపోవడం, అక్కడంతా కూడా ఆ ఆలయమే కనపడకుండా పోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా 2021, 22 సందర్భాల్లో అప్పుడు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత బయట ప్రాంతాల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరూ గ్రామంలో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అనుకుంటూ పనిచేస్తూ ఉన్నప్పుడు మన గ్రామంలో నాగేశ్వర స్వామి ఆలయం అనేటువంటిది ఉన్నింది అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. దానికని ఈ ఆలయం ఎక్కడుంది వెతుకుతామని చెప్పి పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా వెతుక్కుంటూ వెళ్తే ఇప్పుడు మనం వచ్చినటువంటి పెన్నా బ్రిడ్జికి 1 కిలోమీటర్ దూరంలో ఆ ఆలయం ఇసుకలో కూరుకుపోయి కనపడ్డది. వాళ్ళకి మొదట కనుక్కున్నది ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత. దాన్ని తర్వాత నా దృష్టికి కూడా తెచ్చారు.
ఎన్నికల సందర్భంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆలయం తిరిగి మనం నిర్మాణం చేయాలని అనుకొని ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత దేవాదాయ శాఖ అధికారుల్ని, పురావస్తు అధికారుల్ని అందరినీ పిలిచి ఆ ఆలయం పరిసరాలని, ఆలయం యొక్క పరిస్థితిని మీరు గమనించండి అని అంటే వాళ్ళన్నీ చూసి ఇసుక మొత్తం పూడిపోయి ఉంది, ఇసుక మొత్తం కానీ తొలగిస్తే కానీ ఈ ఆలయం యొక్క పురాతన నమూనా ఎలా ఉంది, పురాతనంగా ఆనాటి పెద్దలు పూర్వీకులు ఏ ఉద్దేశంతో ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు అనేటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం ఆ ఆలయాన్ని పరీక్షించాల్సి ఉంటుంది, పూడిక తీయించండి అని అంటే అప్పుడే ఏర్పాటు చేసి ఇటీవల ఆ ఇసుక అంతా కూడా పూడిక తీసిన సందర్భంలో గుడి లోపల కూడా నేను కూడా సగం తీసినప్పుడే వెళ్ళాను. పూర్తిగా తీసిన తర్వాత లోపల శివలింగం ఉండడం, అక్కడ అమ్మవారి విగ్రహం ఉండడం, వినాయక స్వామి విగ్రహం ఉండడం, అలాగే నాగేశ్వర స్వామి నాగ ప్రతిష్ట ఉండడం, ఇవన్నీ కూడా కంటితో చూడడం. ఈ గ్రామ మహిళలందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆలయాన్ని చూసి పూర్వీకుల ఇచ్చే సంపద గురించి ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకొని ఆనందంతో పూజలు కూడా చేసుకుంటడం జరిగింది. కానీ అక్కడ ఈరోజు శివరాత్రికి పెద్ద ఎత్తున పూజలు చేయడానికి సంకల్పించారని అంటే అధికారులకు చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయండి, తొందరపడి ఎటువంటి ప్రయత్నం చేయొద్దు. అక్కడ ఒకవేళ ఆ ఆలయం చుట్టూ ఇసుక తిన్నెలు ఉన్నాయి, ఇసుక కానీ జారితే మళ్ళీ పాత పరిస్థితి వస్తుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని అక్కడ ఏం చేయొద్దు అని చెప్పి అధికారులకి చెప్పి ఈ గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి చేయమని దాన్ని నిలపడం జరిగింది. ఇవాళ మన గ్రామానికి సంబంధించి దాదాపు 1,50,00,000 రూపాయలతో నాగేశ్వర స్వామి ఆలయం పెన్నా బ్రిడ్జి ఏదైతే కొత్తది ఉందో ఆ బ్రిడ్జికి ఇంకా ముందే మన గ్రామ సరిహద్దుల్లో కట్టడానికి గతంలోనే నిర్ణయించుకున్నాం. నిధులు మంజూరయ్యాయి, గ్రామస్తులందరూ వచ్చి స్థలాన్ని కూడా చూశారు. తర్వాత మళ్ళీ ఒకసారి స్థలాన్ని కూడా పరిశీలిద్దాం. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి స్థలంలో నాగేశ్వర స్వామి ఆలయం 1.5 కోట్ల రూపాయలతో నూతన ఆలయం పూర్తి స్థాయిలో గ్రానైట్ కట్టడం ద్వారానే కట్టడం జరుగుతుంది. ఆ ఆలయంలో దాదాపుగా నేను రెవెన్యూ అధికారులకు కూడా చెప్పడం జరిగింది, ఆర్డీఓకి, తహసీల్దార్కి. పెన్నా నది పరివాహక ప్రాంతం, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కనీసం 5 ఎకరాల స్థలాన్ని ముందు దాన్ని కేటాయించండి. ఒకవైపు ఆలయం కట్టిన ఆ ఆలయానికి అవసరమైనటువంటి చెట్ల సంపదను, వృక్షాలను, నవరత్న వృక్షాలు ఉంటాయి. అట్లా మన నక్షత్ర వనం అని ఉంటుంది శివాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో. అటువంటి నక్షత్ర వనాన్ని పెంచి మధ్యలో శివాలయం అమ్మవారితోటి కానీ ఉంటే బాగుంటుందని చెప్పి 5 ఎకరాల స్థలాన్ని పెట్టమని చెప్పాను. త్వరలో అది కూడా నిర్ణయిస్తారు. ఆ 5 ఎకరాల స్థలంలో ఆలయంతో పాటు మన యొక్క ఆ వృక్ష సంపదని పెంచుకొని ఆ వృక్ష సంపద యొక్క నీడలో పోయిన వారంతా సేదతీరుతూ స్వామిని సేవిస్తూ పెరుమాళ్లపాడికి పూర్వపు వైభోగం శోభాయమానంగా ఈ గ్రామం వెలిసెల్లే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామస్తుల అందరి యొక్క ఆలోచన, కోరిక, అందరూ చెప్పినటువంటి మాటలు తీసుకొని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి త్వరలో మార్చిలోనే బహుశా ప్రణాళిక సిద్ధమైంది, నిధులు మంజూరయ్యాయి, టెండర్ పిలవాలి, స్థలం ఏర్పాటు అవగానే టెండర్ పిలుస్తున్నాం. ఆర్డీఓ, ఎంఆర్ఓ వచ్చి కొలతేసి 5 ఎకరాల స్థలం రోడ్డుకి మనకి పడమర పక్క స్థలం ఇవ్వగానే టెండర్ కూడా పిలిచి 1.5 కోట్ల రూపాయలతో నాగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరుగుతుంది. అదనంగా దానికి ప్రహరీ కూడా, అదనంగా దానికి ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలంటే మరి ఇంకెంత డబ్బు అయినా సరే ప్రభుత్వం నుంచి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం.
ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం, 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.